తెలుగువారి #1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. బీహార్లో లాలు కుటుంబంలో చిచ్చు చల్లారక ముందే యూపీలో ములాయం కుటుంబంలో ముసలం పుట్టింది. ములాయం చిన్న కుమారుడు ప్రతీక్ యాదవ్ తన భార్య అపర్ణ యాదవ్తో విడాకులు తీసుకుంటున్నట్లుగా ప్రకటించడం సంచలనం రేపింది. పేరు ప్రఖ్యాతల కోసం తమ కుటుంబాన్ని అపర్ణ సర్వనాశనం చేస్తోందంటూ ఆరోపించారు ప్రతీక్. అన్న అఖిలేష్ బీజేపీపై పోరాటం చేస్తుంటే అదే పార్టీలో అపర్ణ ఉండటం ప్రతీక్కి అసలు నచ్చట్లేదని ప్రచారం జరుగుతోంది. ములాయం సింగ్ యాదవ్, లాలూ ప్రసాద్ ద్వయం గురించి పరిచయమక్కర్లేదు. నేషనల్ ఫ్రంట్ సర్కార్, యూపీఏ ప్రభుత్వ ఏర్పాటులో కీలక పాత్ర పోషించారు ఈ ఇద్దరు నేతలు. యూపీని ములాయం, బీహార్ను లాలూ యాదవ్ దశాబ్దాల పాటు శాసించారు. కానీ విచిత్రంగా ఇప్పుడు ఈ రెండు కుటుంబాలు కూడా గొడవలతో దేశం దృష్టిని ఆకర్షిస్తున్నాయి. బీహార్ ఎన్నికల ఫలితాల తర్వాత లాలూ కుటుంబం విచ్ఛిన్నం కాగా తాజాగా ములాయం కుటుంబంలో ముసలం పుట్టింది. దివంగత ములాయం సింగ్ ఫ్యామిలీలో విభేదాలు సంచలనం రేపుతున్నాయి. ములాయం సింగ్ చిన్న కుమారుడు ప్రతీక్ యాదవ్, అపర్ణ యాదవ్ దంపతులు విడిపోతున్నారు. తన స్వార్థం కోసం అపర్ణ యాదవ్ కుటుంబంలో చిచ్చు పెట్టారని ఆరోపించారు ప్రతీక్ యాదవ్. అఖిలేష్ యాదవ్ కు ప్రతీక్ యాదవ్ సవతి సోదరుడు అవుతారు. కాకపోతే ఇద్దరి మధ్య గొడవలు జరిగినట్టు ఎప్పుడు బయటకు వార్తలు రాలేదు. అఖిలేష్ యాదవ్ సమాజ్వాదీ పార్టీ వ్యవహారాలు చక్కబెడుతుండగా ప్రతీక్ యాదవ్ బిజినెస్ చేస్తున్నారు. ప్రతీక్ యాదవ్ బాడీ బిల్డర్, అంతేకాకుండా జిమ్ వ్యాపారాలు ఉన్నాయి. ములాయం సింగ్ రెండో భార్య కుమారుడు ప్రతీక్ యాదవ్. విచిత్రంగా ప్రతీక్ భార్య అపర్ణ యాదవ్ చాలా రోజుల నుంచి బీజేపీలో ఉన్నారు. ప్రధాని మోదీని, యూపీ సీఎం ని నిత్యం ఆమె పొగుడుతూ ఉంటారు. ఇది అఖిలేష్ యాదవ్ కు చాలా సార్లు ఇబ్బంది కలిగించింది. అయినప్పటికీ అఖిలేష్ యాదవ్ తన సవతి సోదరుడు ప్రతీక్ తో మంచి సంబంధాలే కొనసాగించారు. ములాయం సింగ్ అంత్యక్రియల వేళ అన్న అఖిలేష్ కు ప్రతీక్ చేదోడు వాదోడుగా ఉన్నారు. ప్రతీక్ యాదవ్ కు ఎప్పుడు రాజకీయాల మీద ఆసక్తి లేదు. కొద్ది రోజుల క్రితం ఓ పెళ్లిలో అఖిలేష్ ను కలిసినప్పుడు ప్రతీక్ ఆయన కాళ్లు మొక్కి ఆశీర్వాదం తీసుకోవడం అందరి దృష్టిని ఆకర్షించింది. కానీ అకస్మాత్తుగా ప్రతీక్ యాదవ్ తన భార్య నుంచి విడిపోతున్నట్టు ఇన్స్టాలో పోస్ట్ పెట్టడంతో యూపీలో హాట్ టాపిక్ గా మారింది. అపర్ణను ఫ్యామిలీ డిస్ట్రాయర్ అంటూ పోస్ట్ పెట్టారు. అపర్ణ కుటుంబం గురించి కాకుండా సొంత లాభం కోసం, పబ్లిసిటీ కోసం, పదవుల కోసం ఆలోచిస్తున్నారని విమర్శించారు. మానసిక హింసను తట్టుకోలేకపోతున్నారని, అందుకే అపర్ణకు విడాకులు ఇస్తున్నట్టు ప్రకటించారు. ప్రతీక్ యాదవ్ పోస్టుపై అపర్ణ యాదవ్ ఇంకా స్పందించలేదు. ఆమె స్పందన ఎలా ఉండబోతుందో వేచి చూడాలి. అపర్ణ యాదవ్ ప్రస్తుతం యూపీ మహిళా కమిషన్ చైర్పర్సన్ గా ఉన్నారు. ఇక లాలూ కుటుంబం విషయానికి వస్తే బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఫ్యామిలీలో తుఫాన్ సృష్టించాయి. తేజస్వి యాదవ్ తీరు నచ్చక చెల్లెళ్లు ఇంటి నుంచి వెళ్లిపోయారు. పేరెంట్స్ మాత్రం తేజస్వితో ఉండిపోయారు. రోహిణి ఆచార్య అయితే తన సోదరుడు తేజస్విపై సంచలన ఆరోపణలు చేశారు. ఎన్నికలకు ముందే కుటుంబం నుంచి వేరయ్యాడు లాలూ పెద్ద కుమారుడు తేజ్ ప్రతాప్ యాదవ్. సొంత పార్టీ కూడా పెట్టుకున్నాడు. కానీ ఒక్క సీటు కూడా గెలవలేకపోయాడు. చిత్ర విచిత్ర ప్రవర్తనకు తేజ్ ప్రతాప్ యాదవ్ బ్రాండ్ అంబాసిడర్ గా చెప్పుకోవాలి. తన భార్య ఐశ్వర్యకు విడాకులు ఇవ్వకుండానే తేజ్ ప్రతాప్ తన ప్రేయసి అనుష్క యాదవ్ ను ప్రపంచానికి పరిచయం చేయడంపై రాజకీయ దుమారం రేపింది. లాలూ కుటుంబాన్ని తీవ్ర ఇబ్బందులోకి నెట్టింది. లాలూ కుటుంబం తనను ఇంటి నుంచి కొట్టి గెంటేసిందని పదే పదే ఆరోపించారు ఐశ్వర్య. తన జీవితాన్ని తేజ్ ప్రతాప్ సర్వనాశనం చేశారని అన్నారు. 12 ఏళ్ల నుంచి అనుష్కతో తన లవ్ నడుస్తోందని తేజ్ ప్రతాప్ చెప్పడం అందరినీ ఆశ్చర్యపరిచింది. ఈ వ్యవహారం బయటికి వచ్చిన తర్వాతే తేజ్ ప్రతాప్ కూడా ఇంటి నుంచి వెళ్లిపోయారు. అప్పటి నుంచే తేజస్వి యాదవ్ ఆయన్ను ఆర్జేడీ నుంచి దూరం పెట్టారు. ఇలా ఒకప్పుడు దేశ రాజకీయాల్లో ఓ వెలుగు వెలిగిన లాలూ, ములాయం కుటుంబాలు అంతర్గత కలహాలతో, కూలిన కాపురాలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయి. తెలుగువారి #1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ.